అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. టీచర్ జాబ్ అనేది చాలా మందికి కళ. ఆ కళని నిజం చేసుకోవాలంటే ముందుగా టెట్, డిఎస్సి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే అసలు ఈ టెట్కి ఎవరు ఎలిజిబుల్, సిలబస్ ఏముంటుంది, అసలు టెట్లో ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ఎన్నో డౌట్స్ని క్లారిఫై చేయడానికి టెట్ ఫ్యాకల్టీ వెంకటేష్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మేడం. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కదా. అవును మేడం. అసలు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటారు? బేసికల్ గా అయితే టెట్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి ప్రిపరేషన్ ఉండాలి. అది మనకు తెలిసిన విషయమే. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే డిఈడి కానీ బీఈడి కానీ చేసి ఉండాలి. ఇంటర్ విద్యార్థులు అయితే డిఈడి చేసి ఉన్న వాళ్ళు, దాన్ని మనం ఇప్పుడు మనం టీటీసీ అంటాం. సో అది చేసి ఉండాలి. అదే డిగ్రీ విద్యార్థులు అయితే బీఈడి చేసి ఉన్నట్టయితే టెట్ రాసుకోవచ్చు. సో టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం. మరి డిఎస్సికి ఇది ఒక గేట్ పాస్ లాంటిది. సో డిఎస్సిని మనం కంపల్సరీ అటెండ్ చేయాలి అంటే టెట్ ఇప్పుడు ప్రామాణికం అయిపోయింది, ఇంపార్టెంట్ కూడా అయిపోయింది. సో ఇంతకుముందు పాతకాలంలో మనకి టెట్ లేదు, బట్ గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకి టెట్ జరుగుతుంది. ఇది ఇప్పుడు తెలంగాణలో ఈసారి జరగబోయే టెట్ అనేది 10వసారి. అంటే ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది 2024లో వచ్చింది. దీనికి 2025లో ఎగ్జామ్ జరగబోతుంది. సో మనకి ఆల్రెడీ మే జూన్లో కూడా టెట్ జరిగింది. టెట్ జరగడము అయిపోయింది. దానికి సంబంధించిన డిఎస్సి కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఎవరైతే విద్యార్థులు సార్ నాకు టెట్ స్కోర్ తక్కువగా ఉంది, లేదు నాకు టెట్ మంచిగా క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను సార్ అంటే, సార్ టెట్ గేట్ పాసే అంటున్నారు కదా, మరి డిఎస్సికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, క్వాలిఫై అయిన వాళ్ళు కొంచెం ఎక్కువగా కష్టపడి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. అదే క్వాలిఫై అవుతూ బెస్ట్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు కూడా మంచి మెరిట్ రావాలి అంటే కూడా డిఎస్సికి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందే మంచిగా. టెట్లో సిలబస్ ఏముంటుంది? టెట్ మనకి ఏంటి అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. డిఈడి చేసిన అభ్యర్థులైతే పేపర్ 1కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బీఈడి చేసిన విద్యార్థులైతే అభ్యర్థులు మనం ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే పేపర్ 2కి. మరి ఈ టెట్ పేపర్ 1కి సంబంధించి మనకి సిలబస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పోర్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే సిడిపి అంటారు. ఒక సబ్జెక్ట్స్ వారీగా చూసుకున్నట్టయితే సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అది సైకాలజీ కిందకి వస్తుంది. దాంతోపాటు తెలుగు సబ్జెక్ట్, ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ సైన్స్, ఈ 5 సబ్జెక్ట్స్ని కంపల్సరీగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. మంచిగా ప్రిపేర్ అయిపోయి సో ఆ ప్రిపరేషన్ని గట్టిగా అంటే మనకు ఇంకా వీలైనంత త్వరగా ఎంతవరకు అయితే అంత కంప్లీట్ చేసుకొని రివిజన్ చేయాలి. సో చాలామంది అభ్యర్థులు ఇప్పుడున్న కాలంలో రివిజన్ చేయట్లేదు. ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడం, ఓకే అప్లై చేశాక ఎగ్జామ్కి వెళ్ళడం, అటెండ్ చేయడం, ఇదే జరుగుతుంది. అలా లక్షల మంది అప్లికేషన్లు ఇస్తున్నారు, అందులో చాలా తక్కువ మందే క్వాలిఫై అవుతున్నారు. కారణం ఏంటి అంటే సో రివిజన్స్కి వెళ్ళకపోవడం, సిలబస్ని మొట్టమొదటిగా కంప్లీట్ చేయడం అనేది సో చాలా వరకు ఇబ్బంది, అంటే వాళ్ళే ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా రివిజన్ వరకు వెళ్ళాలి, మంచి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంటే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, బీఈడి లాంటివి డిఈడి లాంటివి చేస్తున్నారు, కానీ ఇక్కడ జాబ్ రావట్లేదని ఇంకొక వైపుకి వెళ్తున్నారు కదా, అది కూడా కొంత ఎఫెక్ట్ పడుతున్నట్టుంది మీరు అన్నట్టుగా. అలా అని కాదండి. ప్రిపరేషన్ ఏంటి అంటే బేసికల్గా రెగ్యులర్గా నోటిఫికేషన్ రావట్లేదేమో అన్న ఉద్దేశం మీదకి వెళ్ళి చాలా వరకు ఏం చేస్తారు అంటే సో మొదట్లో స్టార్ట్ చేస్తారు. వాళ్ళే నిర్ణయం తీసుకొని డిఈడి చేస్తారు, బీఈడి కంప్లీట్ చేస్తారు. స్వతహాగా చాలా అంటే ఎలా అంటే మాకు మా సార్లు, మా టీచర్లు ఎలా గైడ్ చేశారో, ఎలా బోధనలు అందించారో మేము మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో జాబ్ పొందాలి, ఇలా చాలా కలలు కంటూ మస్తు మంది ఏం చేస్తారు అంటే ఈ డిఈడి బీఈడి చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ టెట్ చేయాలి. ఈ టెట్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది, దీనికి కంపల్సరీ యూటిలైజేషన్ ఏంటి అంటే సిలబస్ పరంగా చూసుకున్న ఇప్పుడు నేను చెప్పిన ఎస్జిడి పరంగా చెప్పిన ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో వీటన్నిటిని కంపల్సరీ మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ ప్రిపరేషన్లో భాగంగా మొన్ననే ఇప్పుడు మ్యాక్సిమం మన ఏంటంటే చాలామందికి అవగాహన ఏంటి అంటే ఇప్పట్లోనే డిఎస్సి అయిపోయింది కదా, మరొక టెట్ పెడతారో పెట్టారో గవర్నమెంట్ ఎలాగూ చెప్తుంది అని అనుకుంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది 2వసారి టెట్ పెట్టడం. సో మరి అంటే మనం ఏమనుకుంటామంటే టెట్ పెడతారో పెట్టారో అని చాలామంది ఇంకా గివప్ ఇచ్చేస్తారు. బట్ మనం అదే కోర్సు చేస్తున్నాం కాబట్టి గివప్ ఇవ్వకుండా కంపల్సరీ సో ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే సో ఈ టెట్ సిలబస్ ఏదైతే ఉందో అది మళ్ళీ డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. సో మనకి టీచర్ జాబే అంతిమ లక్ష్యం అనుకున్నప్పుడు ఇవి కంపల్సరీ చేయాల్సిన పనులు.
టెట్ అటెండ్ అవ్వడానికి ఏదైనా కోర్స్ ఉందా? ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ఎన్ని రోజులు ఉంటుంది? చాలా వరకు కోర్సులు ఉంటాయి కదండి. చాలా వరకు మనకి ఇప్పుడు ఎస్జిటి తరహాలో కానీ, అంటే ఎస్జిటి అంటే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్లో ఏంటి అంటే చాలా వరకు మిత్రులు, అంటే మనం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళందరినీ మిత్రులు ఎందుకు అంటారంటే, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి తర్వాత వాళ్ళు మనకు టీచర్లు అయిపోతారు. సో ఇప్పుడు మేము టీచ్ చేస్తున్నాం, వాళ్ళు మనతో పాటు టీచ్ చేస్తాం, అందుకని మిత్రులను ఎక్కువ అంటూ ఉంటాను. సో బేసికల్గా వాళ్ళందరూ చేయాల్సింది ఏంటి అంటే ప్రిపరేషన్ అనేది ఎప్పటికైనా మనకి ఇంపార్టెంట్ తెలిసే. బట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే పర్టికులర్గా సో ఆ ప్రిపరేషన్కి సంబంధించి టైంని కేటాయించాలి. ఆ టైం ఇవ్వరు. ఇప్పుడు ఏమనుకుంటారు, మొన్ననే టెట్ అయిపోయింది, డిఎస్సి అయిపోయింది, ఇంకేం చదువుతాంలే అని అలా కొంచెం ల్యాగ్ అవుతారనమాట. అలా చేయకుండా సో క్లియర్గా మనకి ప్రిపరేషన్ కొనసాగించుకుంటే సో ఆల్మోస్ట్ మనకి ఈ డిఎస్సి తరహా వరకు అయితే చూసుకోవచ్చు. అంటే రోజుకి ఎన్ని గంటలు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? ఆ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు బేసికల్గా కొంతమంది అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే నేను 6 గంటలు చదివాను, 7 గంటలు చదివాను అని చెప్తారు. బేసికల్గా మీరు అంటే మీ సమయానుకాలంగా కొంతమందికి నైట్ చదివితే మైండ్కి రిలీఫ్గా చదవగలరు, కొంతమందికి అయితే మార్నింగ్లో చదవగలరు. సో టైం అనుసారంగా చూసుకొని బేసికల్గా ఒక 6 to 7 hours కంపల్సరీ కష్టపడాలి. ఈ టైం పీరియడ్ కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది మనకి. టెట్ అనేది ఎప్పుడు జరగబోతుందంటే January 1 నుంచి 20 వరకు జరగబోతుంది. ఇప్పుడు ఈ November 5 నుంచి వెళ్ళి 25 వరకు మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ ఉంది. అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి అంటే ఈ రోజు నుంచి మనం చూసుకున్నా కానీ సో ఆల్మోస్ట్ మనకి 50 to 60 డేసే టైం ఉంది. ఇందులో రివిజన్స్ చేస్తూ సిలబస్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు కోర్సెస్ గురించి అడిగారు ఇంతకుముందు. కోర్సెస్ గురించి చూసుకున్నట్టయితే సో ఆ కోర్సెస్ని చాలామంది కొంటారు కానీ సో మొదట్లో ఉన్న ఆసక్తి చివరి వరకు కొనసాగించరు. కోర్స్ కొంటారు, సో టెస్ట్ పేపర్స్ కోర్స్ కొంటారు. కోర్సులో ఏముంటాయి అంటే వీడియో లెక్చర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ టెస్ట్లు ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ముందర ఒక 1 week వరకు ఇంకా జాబ్ వచ్చేసేంత ఆసక్తితో చూస్తారనమాట. 1 week చూసిన తర్వాత ఒక డైలీ 5 hours 6 hours క్లాసులు విని ఆ తర్వాత ఒక 1 weekకి 2 weeksకి ఏం చేస్తారు అంటే సో మళ్ళీ ఇంకా బ్యాక్ స్టెప్ వేసేస్తారు. అలా చేయకూడదు. అలా చేయకుండా సో చివరి వరకు ఎగ్జామ్ రేపు అనేంత వరకు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ముఖ్యంగా మనం చేయాల్సింది మాక్ టెస్ట్లు, మోడల్ టెస్ట్ సిరీస్ ఇవి తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. చాలా వరకు క్లాసులు ఉంటారు. కొంతమంది ఏంటి నీట్గా నోట్స్ రాసుకుంటారు, ఏదో 10th క్లాస్లో 9th క్లాస్లో నోట్స్ రాసుకున్నట్టుగా మంచిగా నోట్స్ రాసేసుకుంటారు. మరి ఆ నోట్స్ రాసుకున్నవి ఏం చేయాలి? రివిజన్ చేయాలి. దాంతోపాటు ఆ నోట్స్ని ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయాలి. ఇప్పుడు జరిగే ఎగ్జామ్ ఏంటి అంటే ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే చాలామందికి కంప్యూటర్ ముంగట కూర్చోవడానికే భయం. మరి ఆ కంప్యూటర్ ముంగట కూర్చోవడానికే భయమైనప్పుడు వెళ్ళి క్వశ్చన్స్ చూస్తూ ఆన్సర్ చేస్తూ అందులో ఉన్న ఆప్షన్స్ అనేసరికి అక్కడే వాడికి చెమటలు కక్కేస్తాడు. సో చాలామంది ఇక్కడ మనకి గ్రామీణ ప్రాంతం నుంచి అభ్యర్థులైనా సరే, పట్టణం నుంచి వచ్చిన అభ్యర్థులైనా సరే చాలామందికి ఏంటి అంటే ఎగ్జామ్ అంటే ఆఫ్లైన్లోనే ప్రిపేర్ అవుతున్నవారు ఇంతవరకు ఉన్నారు. కానీ అది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దశలుగా లోపలికి వెళ్ళడం, కంప్యూటర్ ముంగట కూర్చోవడం, లాగిన్ అవ్వడం ఇవన్నీ చూసరికి ఒక వానికున్న నాలెడ్జ్లో ఎంతో కొంత శాతము సో ఏమవుతుంది అంటే మొద్దుబారిపోతుంది. అలాంటివి కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్స్ పరంగా ప్రాక్టీస్ చేయాలి. సో మనం అకాడమిక్ బుక్స్ వేరు, అంటే అకాడమిక్లా చదవడం 10th క్లాస్ ఇంటర్ చదవడం వేరు. 1 night స్టాండ్ లాగా 1 night లాగా ప్రిపేర్ అయిపోయి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. కాంపిటీషన్లో ఏంటి అంటే రెగ్యులర్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఆ రెగ్యులర్ ప్రిపరేషన్తో ఎగ్జామ్స్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో రన్నింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే కుదరదు, రన్నింగ్ కూడా చేయాలి. డైలీ రన్నింగ్ చేస్తేనే ఆ ఫాస్ట్నెస్ కూడా వస్తుంది. అలా టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే అది డిఎస్సికి యాడ్ అవుతుంది కదా. ఒక్కోసారి కొంతమందికి తక్కువ స్కోర్ వస్తుంది, కొంత వాళ్ళు పాపం వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డిఎస్సికి ఎంత బాగా ఎలాగా ప్రిపేర్ అవ్వచ్చు? ఆ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ క్వాలిఫై అని తెలుసు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, టెట్ క్వాలిఫై అవ్వండి. టెట్ క్వాలిఫై అవ్వడానికి ఏం చేయాలో అంటున్నాను. టెట్లో బెస్ట్ స్కోర్ వస్తే అది డిఎస్సికి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ చాలామంది మిత్రులు మనకి చాలామంది టెట్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తారంట. కాల్ చేసి నాతో కానీ మన ఫ్యాకల్టీతో కానీ మాట్లాడుతూ ఏమంటారు అంటే, సార్ నాకు టెట్లో చాలా తక్కువ స్కోర్ వచ్చింది, ఇప్పుడు నేను డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్? నేను లో కాన్ఫిడెంట్తో ఉన్నాను, నేను 100 above స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఇప్పుడైతే మాత్రం నాకు 80-85 వచ్చాయి, సో ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటారు. ఈ మధ్యలో మనం కంప్లీట్ చేసుకున్న టెట్ని డిఎస్సిని గమనిస్తే మనకి ఆదిలాబాద్ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ కొన్ని జిల్లాల్లో నేను ప్రసక్తిగా మాట్లాడినట్టయితే టాప్ 5లో వచ్చిన ర్యాంకర్స్ కూడా వాళ్ళ స్కోర్స్ మీరు గమనించండి. జస్ట్ మీరు గూగుల్ చేసేది చూడండి, చెప్తే మీకు అలా అనిపిస్తుందేమో కానీ మన యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి. వాళ్ళ స్కోర్స్ మీరు గమనించినట్టయితే 90, 95, 96 ఇలానే ఉన్నాయి. వాళ్ళకి 150 ఏం రాలే. సో వాళ్ళకి 150 వచ్చే అభ్యర్థులు ఉన్నారు,
కానీ డిఎస్సికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ మొదటి మీద వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది అంతే, స్కోర్ మంచిగా వచ్చిందని. అంతేగాని సో బేసికల్గా అయితే సో డిఎస్సికి ప్రిపరేషన్ అనేది పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో టెట్ అనేది ఒక గేట్ పాస్ లానే చూడాలి. మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఒప్పుకుంటాను. కానీ దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రిపరేషన్ ఇవ్వాలి. సరే టెట్ అయిపోయింది, కొంచెం ఒడిదొడుకుల మధ్య సార్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, టెట్ ఎగ్జామ్ వరకు ఇలాంటివి ఉంటాయి బేసికల్గా. సో అప్పుడు స్కోర్ తక్కువ వచ్చింది, అయినా వదిలేయాలి. ఏంటి, టెట్ క్వాలిఫై అయిపోయి ఇంకా టెట్ గురించి ఆలోచించద్దు. 2 months 3 months మనకి డిఎస్సి టైం ఉంటుంది. ఆ డిఎస్సి కోసం కంపల్సరీ ఇంకా నువ్వు ఇప్పుడు ఉన్న ప్రిపరేషన్తో పాటు బౌన్స్ బ్యాక్ అవ్వాలి కంపల్సరీ. ఎస్ టెట్లో స్కోర్ తక్కువ వచ్చింది, డిఎస్సిలో ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో కష్టపడితేనే మనకు అనుకున్న టీచర్ జాబ్ అనేది వస్తుంది. మరి టీచర్ జాబ్ రావాలి, అందరినీ మనం మరొకరికి పాఠాలు చెప్పాలి అంటే ఆ పాఠాలు ముందు మనం నేర్చుకోవాలి. అలా టెట్కి డిఎస్సికి ఏజ్ లిమిట్ ఏంటి? ఏజ్ లిమిట్ అంటూ టెట్కి అయితే ఏం లేదండి. టెట్కి అయితే ఏజ్ లిమిట్ ఏం లేదు. సో ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. బేసికల్గా మరొక విషయం ఏంటి అంటే ఇప్పుడు టీచర్లుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ స్థాయికి వెళ్ళాలి అంటే టెట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో టీచర్ ఉద్యోగం చేసిన వాళ్ళైనా సరే టెట్ను క్వాలిఫై అవ్వాల్సిన సో ప్రస్తుత పర్యావరణం ఉంది. సో కాబట్టి టెట్కు ఉన్న ఇంపార్టెన్స్ని నేను గుర్తు చేస్తున్నాను. అంటే నార్మల్గా మనం అనుకుంటాం సో మన పక్కన వచ్చే క్యాండిడేటు ఆ డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడానికి ముందే వచ్చిన క్యాండిడేట్ టెట్ అనుకుంటాను. కాదు, అతను ఆల్రెడీ టీచర్ అయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే తన స్కూల్ ప్రమోషన్లో వెళ్ళాలి అంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై ఉండాలి. గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ నిబంధనని. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇప్పుడు టెట్కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా కానీ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెట్ గవర్నమెంట్ టీచర్ జాబ్కి వెళ్ళాలంటే కూడా రిజర్వేషన్ అనేది చూసుకొని మనం టెట్ కానీ డిఎస్సికి అటెండ్ అవుతూ ఉంటాం కదా. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ జనరల్ కేటగిరీ వీళ్ళందరికీ ఎలా ఉందండి ఈ రిజర్వేషన్ పర్సంటేజ్? బేసికల్గా మనకి టెట్ అనేది 150 marks జరుగుతుంది మేడం. సో బేసికల్గా 150 marksలో మనకేంటి అంటే మనకి మినిట్స్ కూడా 150 minutes ఉంటుంది ఎగ్జామ్. సో ఆ 150 marksలో 150కి 150 వస్తే చాలా ఆనందం. బట్ అలా వచ్చేవి ఉన్నాయా సార్ అంటే మిత్రులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ చాలామందికి చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ 150కి 150 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ నేను ఇప్పుడే మొదలు పెట్టాను, మొన్ననే టెట్ డిఈడి కంప్లీట్ చేశాను సార్, మొన్ననే బీఈడి కంప్లీట్ చేశాను సార్, నేను ఉన్న సిలబస్ అంతా మొత్తం కంప్లీట్ చేయలేనేమో, మరి క్వాలిఫై అవ్వలేనేమో అని అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే మనకి క్వాలిఫై నేచర్ ఆఫ్ పర్సెంటేజ్ ఉంది. బేసికల్గా మనకి ఓసీ వాళ్ళైతే 60% మార్క్స్ పొందాలి. 60% అంటే 90 marks. సో 90 marks రావాలి. సో అలాగే ఓబీసీ వ్యక్తులు అయితే 50% రావాలి. 150లో 50% అంటే 75 marks వస్తే సరిపోతుంది. అలాగే ఎస్సీ ఎస్టీలు మనకి పిహెచ్సి క్యాండిడేట్లు అయితే మామూలుగా 40% వస్తే చాలు. అంటే 150లో 40% అయితే 60 marks వస్తే చాలు. ఇది క్వాలిఫై నేచర్ అనమాట. దీని మీద వచ్చే మార్క్స్ అన్ని మనకు బోనస్ మార్క్స్. ఇంకా సో ఇప్పుడు ఓబీసీ క్యాండిడేట్ ఉన్నాడు, తనకి 75 marks వచ్చి ఇంకా ఎక్స్ట్రా సార్ నాకు 75 marks వస్తే క్వాలిఫై, లేదు సార్ నాకు 120 marks వచ్చాయంటే ఎక్స్ట్రా మార్క్స్ అనేవి ఏంటంటే బోనస్. ఇంకా నాకు ఏంటి అంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. డిఎస్సికి ఇవన్నీ ఏమవుతాయంటే హెల్ప్ అవుతాయి. సో ప్రతి 7.5 మార్కులకి 1 మార్కుగా డిఎస్సిలో యాడ్ అవుతుంది. సో ఈ మధ్యనే వచ్చిన రిజల్ట్స్ గమనించినట్టయితే చాలామంది మన మిత్రులు 0.5 marksతో 1 markతో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎక్కడ తగ్గాయి మార్కులు అంటే డిఎస్సిలో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అంతకుముందు టెట్ని వాళ్ళు కొంచెం లైట్గా తీసుకున్నారు. దానివల్ల టెట్లో బెస్ట్ స్కోర్ ఇవ్వలేకపోయారు. సో అక్కడ బెస్ట్ ఇవ్వాలి, ఇక్కడ బెస్ట్ ఇవ్వాలి, ఆటోమేటికల్గా మనకు టాప్లో ఉంటాం. టాప్లో ఉండడమే అయితే మనకేంటంటే మనకు కావాల్సిన పోస్టు మనకు దగ్గర ప్రాంతంలో కావాలి అంటే సో మనకి ఆ 50-50 ఛాన్సెస్ మనం క్రియేట్ చేసుకోకూడదు. బెస్ట్ ఇచ్చినట్టయితే కంపల్సరీ సో టాప్ 5లో కానీ టాప్ 10లో కానీ కంపల్సరీ ఉంటాం. టెట్ కానీ డిఎస్సిలో హైయెస్ట్ మార్క్స్ వస్తే ఉండే బెనిఫిట్ ఏంటి చెప్పాను కదండి ఇందాకే. సో బేసికల్గా ఇంకా అసలు మీరు నార్మల్గా సుఖంగా నిద్రపోవచ్చు. టెట్లో బెస్ట్ స్కోర్ వచ్చింది, వెంటనే మనకు డిఎస్సి పెట్టాడు, డిఎస్సిలో కూడా మంచిగా అటెంప్ట్ చేసావు ఎగ్జామ్. సో ఆటోమేటికల్గా ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. సో బెస్ట్ స్కోర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా సీట్ గ్యారెంటీ. అంటే ప్రభుత్వ జాబ్ అంటే గవర్నమెంట్ టీచర్ అనేవి ఇంకా గ్యారెంటీ. స్టాంప్ వేసుకోవచ్చు, నువ్వు ఇంటి ముందర మనం ఫోటో పెట్టేసుకోవచ్చు, రిజల్ట్ రాకముందే సో నేను గవర్నమెంట్ టీచర్ అని పెట్టేసుకోవచ్చు. అలా అనమాట. టెట్లో బెస్ట్ స్కోర్ రావాలి, యాజ్ వెల్ యాజ్ డిఎస్సిలో కూడా బెస్ట్ స్కోర్ రావాలి. సో కొంత 1 మార్క్తో మనకి ఏంటంటే రిజర్వేషన్ పరంగా అటు ఇటుగా ఉంటుంది. అప్పుడు కొంచెం డౌట్ పడుతూ ఉంటాం. ఇక అప్పుడు ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి సో మన ర్యాంకు పరంగా వాళ్ళు మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారు. ఇంకన్నింటిలో ఆ దశలుగా ముందుకు వెళ్ళినట్టయితే కంపల్సరీ సో మనకి టీచర్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెంకట్ సార్, టెట్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలంటారు? టెట్కి వచ్చేసరికి మనము ఎస్జిటి తరహా స్టూడెంట్స్ కానీ అభ్యర్థులు కానీ చూసుకున్నట్టయితే అకాడమిక్ బుక్స్ అనేవి కంపల్సరీ చదవాల్సిందే. అకాడమిక్ బుక్స్తో పాటు మనకి ప్రైవేట్ పరంగా చూసుకున్నట్టయితే ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని కూడా మీరు తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి. బట్ ముఖ్యంగా ఏంటంటే అకాడమిక్ బుక్స్ను ప్రిపేర్ అవ్వడం వల్ల సిలబస్ అనేది బాగా
బాగా మంచిగా మనకు అలవాటు అవుతుంది. దాని నుంచి మనం ఏం చేయాలంటే మనకి ఏ నోట్స్ అయితే ఇంపార్టెంటో వాటిని కంప్లీట్గా నువ్వు రాసుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ అకాడమిక్ బుక్స్ నుంచి సేకరించి కంపల్సరీ అవి రివిజన్కి ఉపయోగపడేట్టుగా క్లియర్ కట్గా నోట్స్ ప్రిపరేషన్ చేసుకున్నట్టయితే ఇంకా ఎగ్జామ్ వరకల్లా నేను కొట్టేవారు ఉండరు. కంపల్సరీ ఆ నోట్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి. అండ్ అకాడమిక్ బుక్స్తో పాటు ప్రీవియస్ మోడల్ టెస్ట్ సిరీస్ని కూడా నువ్వు చూడాలి. అంటే ఇప్పుడు ఈ మధ్యలోనే మన టెట్ కంప్లీట్ అయింది. మే జూన్ మధ్యలో ఆల్రెడీ ఒక టెట్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆ టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ మనం ముందర పెట్టుకొని వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అవి రీసెంట్ క్వశ్చన్ పేపర్సే కాబట్టి అందులో ఉన్న మోడల్ బిట్స్ అనేవి ఏ సబ్జెక్టు పరంగా చూసుకున్నా సరే మనకు చాలా చక్కగా యూజ్ అవుతాయి. వాటిని ఏ విధంగా అటెండ్ చేయాలో కూడా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మాక్ టెస్ట్లు అటెండ్ అవుతూనే, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చూస్తూనే, యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ బుక్స్ చదువుతూనే ఒక ప్రిపరేషన్లో వెళ్ళినట్టయితే ఇవన్నీ మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే డిఎస్సికి మంచిగా యూజ్ అవుతాయి. సార్, ప్రీవియస్ టెట్ సిలబస్కి ప్రెసెంట్ టెట్ సిలబస్కి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సిలబస్ పరంగా చూస్తే ఇప్పుడు మనకు దరిదాపుల్లో మన నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినా సరే సిలబస్ పరంగా అయితే ఎలాంటి మార్పులు లేవు. సిలబస్లో ఏ కొద్ది మార్పులు కూడా లేవు. అండ్ ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో, అంతకుముందు ఆల్రెడీ మనం టెట్ ప్రిపేర్ అయినారు, డిఎస్సి కూడా చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ టెట్కి నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో అదొక రివిజన్లానే ఉపయోగపడుతుంది అనుకుంటాను నేనైతే నా దృష్టిలో. ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే రీసెంట్గానే టెట్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక 6 months గ్యాప్లోనే మరొక ఎగ్జామ్ వస్తుంది కాబట్టి సరే నేను అప్పుడు టెట్ నేను ఫస్ట్ టైం అటెండ్ చేశాను అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది రివిజన్ అవుతుంది. సార్ నాకు తక్కువ స్కోర్ వచ్చింది అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ స్కోర్ ఇచ్చే ఛాన్స్ తీసుకోవచ్చు. కాబట్టి సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అయ్యో అదే సిలబస్ని మరీ ఒకసారి క్షుణ్ణంగా చదివినట్టయితే అది నీకు రివిజన్లా కనబడుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ చదివినావు కాబట్టి ఇప్పుడు పాయింట్స్ అనేవి మనకి బుల్లెట్ ప్రూఫ్ ఇంకా మైండ్లో ఉండిపోతాయి కంపల్సరీ. నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది? డిఎస్సి మనం అనుకున్నట్టయితే టెట్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రానే వచ్చింది. జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి తర్వాత రిజల్ట్స్ ఉంటాయి. మరి మనకి గవర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ని ప్రాతిపదికన తీసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ ఆవరణలో కంపల్సరీ మనకి డిఎస్సి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆ క్యాలెండర్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే. డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని మనం టెట్ని ప్రిపేర్ అవ్వాలి కాబట్టి టెట్కి మంచిగా ప్రిపేర్ అయ్యి బెస్ట్ స్కోర్ తీసుకొస్తున్నట్టయితే కంపల్సరీ డిఎస్సి మిత్రులందరికీ మంచి హెల్ప్ అవుతుంది. ఎలాగూ ఎగ్జామ్ ఉంటుంది. ఒక 1 month కాకపోతే నెక్స్ట్ మంత్, ఆ మంత్ కాకపోతే ఆ మంత్, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసే మన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సార్ నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, సార్ నేను గవర్నమెంట్కి కంపల్సరీ నా ఊర్లో కానీ నా పల్లెలో కానీ నా చుట్టూ బంధువు మిత్రుల్లో కానీ నేను చెప్పుకోవాలి అనుకుంటున్నాను. అలా అనుకునే మిత్రులందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. లేదు సార్ నేను లాస్ట్ టైం డిఎస్సి రాశాను, 1/2 markతో 1 markతో నేను పోయాను సార్ అనుకునే వాళ్ళకి డిఎస్సిని అంత తొందరగా తీస్తారు అనుకోవడంలో మనము ఆలోచిస్తాం అంత తొందరగా ఉంటుందని. కానీ అలాంటి అపోహలను పక్కన పెట్టేసి జాబ్ క్యాలెండర్లో మనకు ఉంది, ఆ డిఎస్సి ఉంది అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ కష్టపడే ప్రయత్నం చేసినట్టయితే రిజల్ట్స్ బాగుంటాయి, నీ లైఫ్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెంకట్ సార్. టెట్ గురించి మాకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.